తెలంగాణ రాజకీయాల్లో కవిత గారి చుట్టూ రాజకీయం వేడివేడిగా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేసిన తర్వాత సరే ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి హరీష్ రావు గారు ప్లస్ సంతోష్ రావు వీళ్ళ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత ఏకంగా హరీష్ రావు గారు పార్టీని చీల్చే ప్రయత్నమే చేశారు. 2018 ఎన్నికల్లోనే అధికారంలోకి వస్తుందో లేదో బీఆర్ఎస్ అని చెప్పి 25 మందికి 25 కోట్ల రూపాయలు హరీష్ రావు పంపించారు. వాళ్ళని తన గ్రిప్లో పెట్టుకోవాలి అని చెప్పి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసరికి తన ప్లాన్ వర్క్ అవ్వలేదు, పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చాలా తీవ్రమైన విమర్శలే హరీష్ రావు గారిని టార్గెట్గా అండ్ సంతోష్ రావు గారిని టార్గెట్గా వీళ్ళిద్దరూ పార్టీని మింగేస్తారు, నాన్న జాగ్రత్త అన్న జాగ్రత్త అని చెప్పి అటు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా తానేదో సూచనలు సలహాలు ఏదో ఒకటి కానీ అట్లా ఇచ్చుకుంటూ వాళ్ళన్న కేటీఆర్ మీద కూడా కాసింది భావోద్వేగం. 103 రోజులు అయింది నాతో మా అన్న మాట్లాడక అని చెప్పి సరే ఆ మాట్లాడకపోవడానికి కారణం ఏంటో కవిత గారు చెప్పలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే తన రోల్ బ్రేక్ తీసుకుంటారంట. తర్వాత ఏ నిర్ణయం ప్రకటిస్తారట, మైట్ బి తెలంగాణ జాగృతి పేరుతోనో లేకుంటే మరో పేరుతోనో కొత్త పార్టీ పెట్టచ్చు, నేను ఏ పార్టీలోనూ చేరాను అని కవిత క్లియర్ కట్గా చెప్పారు. కాబట్టి సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఎప్పుడైతే కవిత గారు సొంత పార్టీలోనే ఇలా వ్యతిరేక స్వరం వినిపించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి షర్మిల గారితో కంపేర్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని తీవ్ర స్థాయిలో ఏ విధంగా చేస్తున్నారో చూసాం. సో కవిత గారిని కూడా అలాగే కంపేర్ చేయడం అనేది మొదలెట్టారు. ఇదే ప్రశ్న ఈరోజు మీడియా సమావేశంలో కవిత గారికి ఎదురైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో షర్మిల ఏం చేస్తున్నారు, మిమ్మల్ని కూడా షర్మిలతోనే పోలుస్తున్నారు కదా అన్నప్పుడు కవిత గారి ఆన్సర్ చాలా ఆసక్తికరం అనిపించింది. నన్ను అవమానించాలని చెప్పి ఎవరో ఏదేదో మాట్లాడితే నేను స్పందించాల్సిన అవసరం లేదు అన్నది. నన్ను అవమానించాలని ఎవరెవరో ఏదేదో మాట్లాడితే నేను స్పందించాల్సిన అవసరం లేదు అన్నది. అంటే షర్మిల గారితో పోలిక కూడా కవిత గారు అవమానంగా ఫీల్ అవ్వడం భలే ఇంట్రెస్టింగ్, ఆసక్తికరం కాదు. షర్మిల గారితో కంపారిజన్ కూడా ఒక అవమానంగానే ఫీల్ అవుతూ ఉన్నారట కవిత గారు. మరి దీన్ని ఇంకేమైనా లోతులోకి వెళ్ళి చర్చించాల్సిన అవసరం ఉందా రాబోయే రోజుల్లో తెలియదు. కానీ కవిత గారేమీ వాళ్ళ అన్నగారిని టార్గెట్గా చేసుకున్నాం, వాళ్ళ నాన్నగారిని టార్గెట్గా చేసుకుని అయితే ఏమి విమర్శలు చేయలే. మా అన్నకి నేను మొన్న రాఖీ కడదామని చెప్పి కూడా మెసేజ్ పంపించాను 21 రోజు ముందే. మా అన్న అందుబాటులో లేరు అందుకని కట్టలేదు, అంతే తప్ప ఇంకా వేరే రీజన్ ఏమీ లేదు. మా అన్న అందుబాటులో లేదు, నేను అర్థం చేసుకోగలుగుతానని కూడా అన్నారు. మరి సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా షర్మిల గారు ఏ స్థాయి వరకు వెళ్ళి ద్వేషం వెలగక్కుతున్నారో మనం చూస్తూ ఉంటే ఆ విధమైనటువంటి కంపారిజన్ను కూడా కవిత గారు అలో చేయలేదు. ఆ కంపారిజన్ నన్ను అవమానించడమే అని చెప్పి అన్నారు. ఇంట్రెస్టింగ్ రిప్లై.